నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేవలం మహిళలనే కాకుండా అన్ని వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం లోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలిచ్చి మహిళలను రేవంత్ మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. 14 నెలల్లో 35,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడిందన్నారు. మహిళా దినోత్సవం లోపు ఈ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి మిగతా పథకాలను తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. తాము మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి ప్రజా రవాణాను సులభతరం చేయాలని సూచించారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ తనయుడు మాజ్ మునీరుద్దీన్ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార వాణిజ్య దిగ్గజాలు, పలువురు ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. శంషాబాద్లోని ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ తనయుడు మాజ్ మునీరుద్దీన్ వివాహ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు గంప గౌర్ధన్, హనుమంత్ షిండే, జాజల సురేందర్, రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే హైదరాబాద్, కామారెడ్డి, ఇతర జిల్లాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. కంచుపల్లి, సీతాయపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై చిరుత కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచిమల్ గ్రామ శివార్లో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. భవానిపేట గ్రామస్తులు కారులో గాంధారి వైపు వెళ్తుండగా గ్రామ శివార్లోని డంపింగ్ యార్డ్ వద్ద చిరుత కనిపించినట్లు తెలిపారు. చిరుత సంచారం వల్ల రాత్రిపూట పంట పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండలు మొదలు కావడంతో కంచుమల్ గ్రామ శివార్లోని కుంటలో చిరుత తాగునీటి కోసం వచ్చి ఉంటుందని చెబుతున్నారు. కనుక అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో అంతు చిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండడం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండడం వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. కామారెడ్డి జిల్లాలో కోళ్ల పరిశ్రమను అంతు చిక్కని వ్యాధి పీడిస్తోంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణాలను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో దాని తీవ్రత ఎంతవరకు ఉంటుందో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతు చిక్కని వైరస్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్లలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల బీర్కూర్, పోతంగల్, రుద్దురు మండలాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గ్రామంలో వైరస్తో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. చేతికి వచ్చిన కోళ్లు చనిపోవడంతో బోడ చందర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 18 లక్షల రూపాయల కోళ్లు ఒకే రోజు చనిపోయాయని తెలిపాడు. కోళ్ల ఫామ్ను లీజుకు తీసుకుని నడిపిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామచందర్, బోర్లం క్యాంప్, బోర్లం విలేజ్, బాన్స్వాడ. ఇది అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ల షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి, వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది. కానీ ప్రతి బ్యాచ్కు ఒక 2,30,30,000 వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి అన్ని నాకు ఉపాధి వచ్చేటట్టు 1,00,000 రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు, నా పిల్లలు పోషించేటట్టు ఉండేది. వాళ్ళు అక్షరాల 18-19 లక్షల మాలు ఉంటుంది. 18-19 లక్షలు. దాంట్లో వాళ్ళ ఖర్చులు 16 లక్షల వరకు తీసేసి 2,30,000 వరకు మా రైతుకు వాళ్ళు బెనిఫిట్ చెల్లిస్తారు. దాంట్లో మా కరెంట్ ఛార్జెస్, తర్వాత లేబర్ ఛార్జెస్ ఇవి 2 నెలలు పోను మాకు నెలకు 30,000-35,000 చొప్పున ఒక 60,000-65,000 జీతం అనేది ఉంటుందని ఉపాధి కల్పిస్తున్నాము. ఇప్పుడు మినిమము 18 లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది. కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం అవుతుంది. నాకు 2,30,000 నాకు నష్టం అవుతుంది. కంపెనీ పోను నాకు 2,30,000 నాకు, కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి కోల్డ్ షెడ్లో. దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని చేతులెత్తి జనం పెట్టి చెప్తున్నాను. ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే 2 కిలోల 100 గ్రామ్ ఉంది. 2 కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన కోసుకోపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది. సెకండ్కి ఒకటి చనిపోతూ ఉంది. ఒకటే రోజులో మొత్తానికి 8,030 కోళ్లు చనిపోవడం జరిగింది. నాకు అందుచేత గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. జనవరిలో నీరు పుష్కలంగా ఉండగా నెల రోజుల వ్యవధిలోనే 8 మీటర్ల లోతులకు వెళ్లాయి. వరి పొలాలు పొట్టదశలో ఉండగా సరైన నీరు అందకపోతే పంట పొలాలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం నెల రోజుల పాటు నీరుంటే తప్ప పంట చేతికి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటడంతో భూములు నెర్రలు బారుతున్నాయి. ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడడం లేదు. కొందరు రైతులు ట్యాంకుల నీటితో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిన వరి పొలాలను చేసేదేమీ లేక పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్, లొంకతాండ తదితర గ్రామాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ యాసంగికి పెట్టిన పెట్టుబడి ఏమో గానీ నష్టాలను చదివి చూడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయలు అప్పు తెచ్చి పెట్టేసిన పెట్టుబడి ఇది ₹1,00,000 వస్తాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ ₹1,00,000 పోతాయి. మిందికి ఏమైనా లేవు. పిల్లలకు చదివించుడు ఇక నూనెక లేకుండా మన గరీబ్ పరిస్థితి. మన రైతులు చూడు, మా అంగిలు, మా బట్టలు చూడు ఎట్లా బురదలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఏమో దూరలేక తిరుగుతారు. మా చూస్తే ఇట్లా బిచ్చకల్ల బతుకులు మాది. గరీబ్ పరిస్థితి. ఒక 3 బోర్లు వేపించిన 800 ఫీట్లు. ఒక చుక్క సరాలి 5 శాసమని ఆశతోని ఇదైనా వండుతుంది అదైనా వండుతామని ఈ పంటకైనా మళ్ళీ అట్లా చేసినాం. ఏ ఒక్కటి లేకుండా ఇది లేదు అది లేదు. ఈసా వారిస్తున్న వేరేలో టంక తెచ్చి ఈసా పక్క భరోసా మన చేతికి వస్తాయనంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ ఆగక ఎన్ని రూపాయలు పెట్టేసినాం. దీనికోసమైనా కొద్దిగా వేద్దామని ఇది పెడుతున్నాం. ఏదైనా కానీ వేరేలో నీళ్ళతో పెడుతున్నాం. అది సార్ పంటదో తెలియదు, భరోసా లేదు. అది సార్ చూడదు. కొద్దిగా నాసుండి పరిస్థితి ఇంకొకరికి వచ్చినట్ల కొద్దిగా రాకుండా చూడాలి. అందరికీ చెప్తున్నాం. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దళితులపై అవమానకర ఘటనలు జరగడం దురదృష్టకరమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు. బ్రహ్మాజివాడి ఘటన పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య కూరెల్లి రమేష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా దళితులపై అవమానకర ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా అవి అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణానికి కూతబెట్టు దూరంలో ఉన్న బ్రహ్మాజివాడి గ్రామంలో దళితులపై విచక్షణ రహితంగా ఘటన జరగడం సిగ్గుచేటన్నారు. గ్రామంలో మహిళలను కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అనంతరం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడారు. బ్రహ్మాజివాడిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చిట్యాలకు ఫిట్టింగ్ ఆయన నా తోట కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఫిట్టింగ్ ఇచ్చేసిన నేను అడిగితే కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేరు సార్. చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన, చాలా బాధాకరం. ఇలా రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపోయే విధంగా చేసే సంఘటన ఇది. మరి ఏదైతే రమేష్ గారిని కులం పేరు మీద దూషించి మరి మీరు మానమాదిగోళ్ళు ఈ గుళ్ళకు రావద్దు, మరి అగ్గేటువంటి దేవుడు నీకు కూడా మంచి జరగాల బిడ్డ అని చెప్పి రమేష్ను అవమానపరచడం, అదే కూడా ఆయన వీడియో చూసి నేను ఆ వీడియోలో మహిళలను కూడా అవమానపరచండి. ఆయన చాలా దారుణం, చాలా బాధాకరం. నేను జిల్లా ఎస్పీ గారిని లెవెల్లో చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కులం లేదు, మతం లేదు, అందరం కూడా మన గ్రామాలలో అన్నదమ్ములకి జీవించుకుంటాం. మనమంతా కూడా అన్న తమ్మి, గొల్ల లేదు, కుర్మ లేదు, గౌడ్ లేదు, గుజరాత్ లేదు, ఎస్టీ లేదు, ఎస్టీ లేకుండా మనమంతా కూడా అన్న తమ్మి, బావ, తాత అని చెప్పి అక్క చెల్లె అని చెప్పి మనం వరుసలు పెట్టుకొని చూసుకునేటువంటి సమాజం. మన గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తాం. మరి ఇటువంటి సమాజంలో ఇది మంచి పద్ధతి కాదు. ఈ మారుతున్న సమాజంలో మరి తరాలు మారుతున్నాయి, తాతలు మారినరు, ముత్తాతలు మారినరు, కానీ మనసులో బుద్ధి కూడా వక్రంగా ఉంటున్నది కొంతమందిది. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, ఏ మతాన్నా మనం అవలంబించవచ్చు, ఏ కులమన్నా కావచ్చు, మనం అందరం మానవులమే అని చెప్పి సమానంగా బతకాలనేటువంటి సమాజంలో ఈ కులం అనేది ఒక కలుపు మొక్క లాంటిది. ఈ కలుపు మొక్కను తీసేస్తేనే ఈ సమాజంలో నవసమాజ నిర్మాణము మరి బంగారు తెలంగాణ సాధ్యమైతే కనుక మనమంతా అన్నదం లెక్క బతకాల్సినటువంటి ఈ సమాజంలో ఇలా కులం పేరు మీద దూషించి మీరు రావద్దు అని చెప్పడము చాలా బాధాకరం. మరి అటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా తప్పకుండా శిక్షించాలి. డిఎస్పీ గారు తప్పకుండా మీరు ఆదేశాలు ఇచ్చి మా షెడ్యూల్ తయారు చేసి ఇది జరిపి చట్టాలపై అవగాహన కల్పించాలి. అందరం సమానమే, ఈ చట్టాల గురించి అవగాహన కల్పిస్తే మనమంతా మంచిగా బతకాలని చెప్పి ఒక విధంగా ప్రజల్లో చైతన్యపరిచే విధంగా అది సివిల్ జరపాలని చెప్పి నేను ఆదేశిస్తూ ఉన్నా. తప్పకుండా నెలాఖరుకు ఈ నెల 10 తారీఖు కనుక ఈ నెలాఖరు తప్పకుండా ఏదో ఒక రోజులో కలిసిమెలిసిన సమాజంలో ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను పోలీస్ శాఖ వారు ఆదేశిస్తూ ఉన్నా. మరి ఆ సాయిలు వెనుక ఇంకోళ్ళు అన్నారా, కుట్రకోణం దాగి ఉన్నదా, ఆయన ఒక్కడే అన్నాడా, ఇంకో అన్నాడు అనిపించిండ్రా, తప్పకుండా అరెస్ట్ చేసి ఆ నిందితులందరూ కూడా 24 గంటల కోర్టుకు హాజరుపడి జైలుకు పంపాలని చెప్పి నేను అధికారులు ఆదేశిస్తూ ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డికి చెందిన ఒకరు కుంభమేళాలో అస్వస్థకు గురై మరణించారు. పట్టణానికి చెందిన మంగళి శంకర్ కుంభమేళాకు వెళ్లి అస్వస్థకు గురి కాగా అతడిని అలహాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా స్పందించకపోవడంతో వెంటనే వాహనంలో సోమవారం హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ ఎల్లారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహించేవారు. అతడి మరణ వార్త తెలియడంతో స్థానికులు, స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.